ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి తన సినిమా విడుదలయ్యేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్లన్నీ బతుకుతున్నాయంటూ ఆయా మల్టీప్లెక్స్ల యాజమాన్యమే స్వయంగా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించింది. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత సందీప్ దర్శకత్వంలో స్పిరిట్ చేయాల్సి ఉంది. ఇవి కాకుండా కల్కి 2, సలార్ 2 ఉన్నాయి. హోమ్ బలే ఫిలిమ్స్ కు 3 సినిమాలపై ఒప్పందం కుదిరింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. ఇప్పటి వరకు తాను చేయని కొత్త జోనర్ లో సినిమా చేయబోతున్నాడు. చారిత్రక నేపథ్యం ఉన్న కథను ఎందుకు ఎంచుకున్నారు? పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ తయారు చేసేందుకు ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ అవుతుందనే అంచనాలున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ ఇంతవరకు సినిమా చేయలేదు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని అభిమానులు ఎదురు చూశారు, కానీ వీలవలేదు. బాహుబలికి ముందు ప్రభాస్ మిర్చి సినిమా చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు బాహుబలికే కేటాయించారు. ఆ సమయంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ కథను సిద్ధం చేసి ప్రభాస్ కు వినిపించారు. అయితే బాహుబలికి 5 సంవత్సరాల ఒప్పందం కుదిరిపోవడంతో ఈ సినిమా తెరకెక్కలేదు. ఆ కథను అలాగే ఉంచారా లేక వేరే హీరోతో ఏమైనా తెరకెక్కించారనే విషయంలో త్రివిక్రమ్ స్పష్టతనివ్వలేదు. కానీ వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చుంటే మాత్రం పరిశ్రమలో రికార్డులన్నీ బద్దలు కొట్టుండేవని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.